హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళబోయేటువంటి డిఎస్సి అభ్యర్థులు ఒక చెక్ లిస్ట్ను తీసుకెళ్లాల్సి ఉంది. డిఎస్సి 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1వ తారీఖు రోజు నుంచి 5వ తారీఖు వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో జరుగుతూ ఉన్నది. ఇందుకు ఒక చెక్ లిస్ట్ను పూర్తిగా ఫిల్ చేసి తీసుకొని రమ్మని చెప్పారు. ఫోటో అతికించి 60 రకాలైనటువంటి మన డీటెయిల్స్ 60 కాలమ్స్ ఉన్నాయి. మొత్తం 60 కాలమ్స్లలో మన డీటెయిల్స్ అన్నీ కూడా నింపుకురమ్మని చెప్పేసి అయితే చెప్పారు. సో ఈ చెక్ లిస్ట్ని ఏ విధంగా నింపాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ అంశాలను మనం రాయాలి, ఏది తప్పనిసరిగా రాయాలి, ఎక్కడ మనం సాధారణంగా తప్పులు చేస్తాం, ఏ విషయంలో తప్పులు చేయకుండా కరెక్ట్ రాయాలనే విషయాల గురించి అండ్ చెక్ లిస్ట్ నింపేటువంటి విధానం మొత్తం ఒక చెక్ లిస్ట్ను తీసుకొని ఎట్లా ఫిల్ చేయాలో ఫిల్ చేస్తూ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు ఈ చెక్ లిస్ట్తో పాటు మీ అప్లికేషన్ ఫాము, మీ హాల్ టికెట్, అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్లు ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 సెట్ల జిరాక్సులు తీసుకొని దానిపైన అటెస్టేషన్ సంతకం పెట్టించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అవన్నీ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి. ఈ చెక్ లిస్ట్ను డిఈఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రాసెస్ అండ్ అది నింపేటువంటి విధానం పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరిదాకా చూసి ఎట్లా నింపాలో చూసి నింపుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లలో అడగండి. మీకు దాదాపుగా 99.99% అసలు డౌట్లే రావు. మీకున్న వివరాలన్నీ కూడా ఇందులో అర్థమైపోతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చెక్ లిస్టు. ఇది 6 పేజీలు ఉన్నది. మొత్తం నింపాల్సినవి 65 కాలమ్స్ ఉంటాయి. దాంతోపాటు మన అడ్రస్ నింపాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 65 కాలమ్స్. దీని తర్వాత మన అడ్రస్, మన డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. లాస్ట్లో సిగ్నేచర్ ఆఫ్ ద డిఓ విత్ స్టాంప్ అని ఉంటుంది, అఫీషియల్ యూజ్ అది. సో ఇవన్నీ కూడా నింపాలి అని అంటే చివరి దాకా చూడండి. పూర్తి వివరాలు అయితే ఎలా నింపాలో తెలుసుకోండి. ఇక్కడ ఫస్ట్లో రైట్ సైడ్ టాప్లో మనం ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఫోటో అతికించాలి. అండ్ పోస్ట్ నేమ్ అంటే మీరు ఏ ఉద్యోగాని కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే దాని పేరు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, సెకండరీ గ్రేడ్ టీచర్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో మీరు ఏ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం యొక్క పేరు ఇక్కడ రాయాలి. దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ సీరియల్ నెంబరు, డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్ కాలంలో మనం క్లియర్గా మనకు మెన్షన్ చేసిండు చూడొచ్చు. పర్టిక్యులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై హిజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ తోటి నింపాలి. ఇక మిగతా ఈ 3 వాళ్ళు మీరు సబ్మిట్ చేసిరా లేదా, అవి కరెక్ట్ ఉన్నాయా లేదా టిక్ చేసుకుంటారు వాళ్ళు. ఇక మొదటిది చూసినట్లయితే లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ యొక్క లోకల్ డిస్టిక్ ఏదవుతుంది అని అడుగుతున్నాడు. సో మీ లోకల్ జిల్లా ఏదో మీకు తెలుసు, మీ లోకల్ జిల్లా ఏదో అది రాయండి. నా లోకల్ జిల్లా రాజన్న సిరిసిల్ల. సో నా లోకల్ జిల్లాని ఈ విధంగా రాస్తా, రాజన్న సిరిసిల్ల. అండ్ పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకురు అంటే జిల్లా, ఏ జిల్లా పోస్ట్కి అప్లై చేసుకురు అని అంటే నేను రాజన్న జిల్లా కోసం అప్లై చేసుకున్నా. ఒకవేళ ఎక్కడ ఎవరికి తేడా ఉంటుంది అని అంటే ఎవరైనా ఒక జిల్లాకు లోకల్ ఇంకో జిల్లాకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ మారుతుంది. మ్యాక్సిమం 99% ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేశారు కాబట్టి 2 సేమ్ వస్తాయి. సో రాజన్న సిరిసిల్ల అని ఈ విధంగా రాస్తా. ఇక్కడ సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో వాళ్ళు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫిట్టా అన్ఫిట్టా అని చెప్పేసి వెరిఫైడ్ ఆర్ నాట్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇది మనకు సంబంధం లేదు. క్యాండిడేట్ నింపాల్సింది ఇది ఒక్కటే, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ టీఆర్ నంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మీ అప్లికేషన్ నంబర్ పైన ఉంటుందండి. మీ అప్లికేషన్ ఫామ్ పైన ఉంటుంది. ఆ టీఆర్ నెంబర్ వేయాలి. డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ పైన ఉంటుంది, మీ ఫోటో పైన 244 అని చెప్పేసి ఇట్లా 24 తోటి స్టార్ట్ అవుతుంది. సో 24 మీన్స్ 2024లో జరిగింది అని మీనింగ్ అక్కడ. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్ష ఎప్పుడు జరిగింది, పరీక్ష యొక్క తేదీ వేయాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ మీకు హాల్ టికెట్ పైనే ఈ 3 డీటెయిల్స్ ఉంటాయండి. డిఎస్సి హాల్ టికెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఈ 3 కూడా హాల్ టికెట్ పైన ఉంటాయి. హాల్ టికెట్ను చూసి వేయవచ్చు. కేటగిరీ ఆఫ్ ది పోస్టు ఏ కేటగిరీ పోస్టు అంటే పైన మనం ఏదైతే రాసినామో అది రాస్తే అయిపోతుంది. ఎస్ఏ తెలుగు ఇట్లా. అండ్ మీడియం ఆఫ్ ది పోస్టు ఏ మీడియము, ఎస్ఏ తెలుగు లేదంటే ఎస్జిటి ఏదంటే అది. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, ఎవరైనా పీఈటీ వాళ్ళు అయితే వాళ్ళది రాయండి. మీడియం ఆఫ్ ది పోస్ట్ తెలుగు వాళ్ళైతే తెలుగు అని రాయండి, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ అని రాయండి. క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్ మీ యొక్క పేరు, ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అయింది అనుకోండి, కాపిల్ల నరేష్ ఈ విధంగా పూర్తిగా రాయండి. తర్వాత ఫాదర్ నేమ్ మీ నాన్న పేరు రాయండి. మా నాన్న పేరు ఈ విధంగా రాస్తాను నేను, నాంపెల్లి. మదర్ నేమ్ మా అమ్మ పేరు నరసవ్వ ఈ విధంగా మీ మదర్ పేరు రాయండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఇక్కడ చూడండి. ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో వేయండి. 1/1/2000
ఈ విధంగా. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ డేట్, అంటే కమ్యూనిటీ ఏది లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబరు అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఇక్కడ 3 వేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అయ్యారు అనుకోండి, బీసీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఆ నంబర్ ఏది మనకు సిడిఓ ఏదో ఉంటుంది, మొత్తం మీద రైట్ సైడ్ బార్ కోడ్ దగ్గర ఉంటుంది, CD28251 అని ఉంటుంది. అండ్ డేట్ ఉంటుంది అక్కడ 22/6/2023 ఇట్లా డేట్ ఉంటుంది. సో మీ క్యాస్ట్ ఏంటి, బీసీలో మళ్ళీ బిఏ సిఆ డిఆ ఈ విధంగా. సో ఇక్కడ 3 అంశాలు రాయాలి. మీ కమ్యూనిటీ అడుగుతాడు లేదా క్యాస్ట్ అడుగుతాడు, అండ్ అంటే కమ్యూనిటీ అని క్యాస్ట్ అని ఒకటే, సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాడు విత్ డేటు. సో ఈ 3 వివరాలలో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 15 విషయానికి వస్తే, డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజేబిలిటీ, ఇది ఎవరైతే పిహెచ్సి వాళ్ళు ఉంటారో 40% కంటే ఎబోవ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టాలి. సో ఎస్ అని పెట్టి ఇక్కడ ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ సదరం సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ, సేమ్ ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి సదరం సర్టిఫికేట్ నంబర్ వేయాలి అండ్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ వేయాలి. మనం ఇక్కడ ఏదైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి నింపినామో అది ఇక్కడ ఏదైతే అది నింపండి, వాళ్ళు పిఎస్సి వాళ్ళు మాత్రమే నింపుతారు. ఇక ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకుంటారా అని చెప్పేసి అడుగుతున్నారు, డూ యూ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ అని. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని నింపాలి, ఫస్ట్ ఎస్ అని నింపాలి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సిడిఎన్ఆర్ ఇట్లా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు 00234 ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు, అండ్ డేటు ఎప్పుడు వచ్చింది 22/4/2024 ఇట్లా ఎప్పుడు ఉంటే అప్పుడు డేటు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సేమ్ ఇట్లనే ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతా ఉన్నాడు. ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్ చేయాలి, మిగతా వాళ్ళు డాష్ పెట్టేస్తే సరిపోతుంది. ప్రొవైడ్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎన్ఓసి ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్. ఒకవేళ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు, సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా అండ్ రూరల్ డిపార్ట్మెంటా, ఏ డిపార్ట్మెంట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా, పోలీసు అంటే హోమ్ డిపార్ట్మెంటా, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంటు, అండ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో అది కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ అని అన్నాడు. సో మీరు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇఫ్ ఎస్ స్టేటస్ ఆఫ్ ద కేస్ విత్ ఫుల్ డీటెయిల్స్, మీరేమైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కేసు యొక్క డీటెయిల్స్ నమోదు చేయండి, ఆ కేసు యొక్క వివరాలు ఇక్కడ డీటెయిల్స్ రాయండి అని అంటా ఉన్నాడు. సో అంటే ఎఫ్ఐఆర్ నంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఆ సెక్షన్స్ ఉంటాయి వాటికి సంబంధించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో, సో రేపటి నుంచి అందుబాటులో ఉంటాను మీరు నన్ను అడిగితే నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొందరికి అవసరం కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ యూ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ అని అడిగాడు. ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్నదో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఇక స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 ఈ 7 తరగతులు ఏ జిల్లాలో చదివారు అని చెప్పేసి ఇక్కడ రాయాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డిస్టిక్ రాజన్న సిరిసిల్ల, నేను 1వ తరగతి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చదివిన. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ శ్రీ సరస్వతి విద్యానికేతన్, ఇంగ్లీష్లో కాకపోతే తెలుగులో కూడా రాయొచ్చు మీ ఇష్టం, శ్రీ సరస్వతి విద్యానికేతన్. ఊరు పేరు కూడా రాయండి ఇక్కడ, మామిడిపల్లి అండ్ కోనరావుపేట మండల్ కూడా రాయాలి. సో విత్ అడ్రస్ అన్నాడు కాబట్టి అడ్రస్ మొత్తం రాయాలి, పిన్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ విలేజ్ అండ్ మండల్ రాయాలి ఇక్కడ ఖచ్చితంగా. ఒకవేళ పట్టణాలలో చదివారు అనుకోండి ఆ ఏరియాకి సంబంధించినటువంటిది రాయాలి ఖచ్చితంగా, అది ఎక్కడ అని చెప్పేసి. అట్లనే 2nd క్లాస్ ఎక్కడ చదివారు, 3rd ఎక్కడ చదివారు, 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు అన్నీ సేమ్ దాదాపుగా. 6th క్లాస్ ఎక్కడ చదివారు, జెడ్పిహెచ్ఎస్ కిందకి వస్తుంది, జెడ్పిహెచ్ఎస్ మామిడిపల్లి. ఇక్కడ డిస్టిక్ అడిగాడు కదా, సారీ, ఇక్కడ రాజన్న సిరిసిల్ల, అన్ని రాజన్న సిరిసిల్ల ఉన్నాయి. సో ఇక్కడ స్కూల్ పేరు మారుతుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూళ్ళు ఉంటాయి, కొంతమంది 6వ తరగతి 7వ తరగతి హై స్కూల్ ఉంటాయి, లేదంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్ అయితే మొత్తం ఒకటే ఉంటుంది. సో ఇట్లా 1 నుంచి 7వ తరగతి వరకు ఈ కాలంలోనేమో జిల్లా పేరు రాయాలి, ఈ కాలంలోనేమో మీరు చదువుకున్నటువంటి స్కూల్ పేరు రాయాలి, అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయాలి ఇక్కడ. సో మీ 7th నుంచి ఇక్కడ పైకి పోయినా సరే, పై నుంచి కిందికి వచ్చినా సరే యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం ఎట్లుంటే అట్లా. ఇక్కడ కొంతమందికి ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైనా జంప్ చేసిన వాళ్ళు కానీ, ఒకటే తరగతిని 2 సార్లు చదివినటువంటి వాళ్ళు కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. జంప్ చేసినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు 4వ తరగతి, నేను 5వ తరగతి 4వ తరగతి చదవలేదు,
ఇది చదవలే, 3వ తరగతి చదివినా డైరెక్ట్ 5వ తరగతికి జంప్ అయినా. సో ఏం చేయాలంటే ఈ ఫైనాన్షియల్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ నింపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 నుంచి 2001 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఈ సంవత్సరంలో నేను ఇక్కడ అసలు ఈ తరగతి చదివిన 4వ తరగతి 3వ తరగతి చదివిన 2000 సంవత్సరం నుంచి 2001 వరకు 3వ తరగతి చదివిన. బట్ 4వ తరగతి చదవాలి. 5వ తరగతి 2001 నుంచి 2002లో కంప్లీట్ చేసిన. సో ఏం చేయాలంటే 2000 నుంచి 2001 వరకు కంప్లీట్ చేసిన ఇది చేయలేదు కాబట్టి దీన్ని డాష్ పెట్టేసేయాలి. ఏదైతే మీరు చదవలేదో దానికి డాష్ పెట్టేసేయాలి. అక్కడ అకాడమిక్ ఇయర్ లేదు కదా, ఇక్కడ 2001లో ఒక పాస్ కాగానే ఇక్కడ జాయిన్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా జంప్ చేసారు అనుకో, ఇట్లా లేదు జంప్ చేయలేదు, డబల్ చదివిన అంటే ఏం చేయాలంటే ఏదైతే సెకండ్ టైం చదివిరో అది మాత్రమే ఎంటర్ చేయాలి. అది మనకు వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ టైం చదివింది ఫెయిల్ అయినట్టే కదా, సెకండ్ టైం చదివిందే పాస్ అయినట్టు కదా. సో సెకండ్ టైం చదివింది ఎంటర్ చేయాలి. ఇట్లా మీ అకాడమిక్ ఇయర్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ. సో ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు మీకు, దాదాపుగా మీ దగ్గర సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి ఉన్నది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత 10th క్లాస్కు సంబంధించి ఇది ఎందుకు చూస్తాడు అని అంటే మన ఈ డేట్ ఆఫ్ బర్త్ విషయం కోసం అయితే దీన్ని బాగా పరిగణలోకి తీసుకుంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ విషయంలో దీన్నే చూస్తారు కాబట్టి 10th క్లాస్ డీటెయిల్స్ అనేది క్లారిటీ ఉండాలి. నేమ్ ఆఫ్ ది బోర్డు, ఏ బోర్డు ద్వారా మీరు పరీక్ష రాసిరు అని అంటే ఎస్ఎస్సి మెమో పైనే ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అది రాయండి ఇక్కడ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి, బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అని ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ రాయండి, ఏ నెంబర్ అయితే ఆ నెంబరు. డేట్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు ఆ డేటు రాయండి. 2000 మే లేదంటే మార్చు 22వ తారీఖు ఇట్లా మెమో పైన డేట్ ఉంటుంది, ఆ డేట్ వేయండి. జీపీఏ మార్క్స్, జీపీఏనా మీ మార్కులా ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ వేయండి. జీపీఏ అయితే 9.2, మార్కులు అయితే 920, ఇట్లా మీకు ఏది ఉంటే అది. ఇక 10+2, ఈ 10+2లో మీది ఏ గ్రూప్. 10+2 అంటే చాలామంది ఇంటర్ ఉంటుంది, ఇంటర్ కాక వేరే చేసినటువంటి వాళ్ళు ఉంటే అది. ఇక్కడ ఏ గ్రూప్, ఎంపీసీ అయితే ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ. సో మీ గ్రూప్ వేయండి. నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇక్కడ ఇది ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో మీ మెమో పైన ఉంటుంది, అది చూసి రాయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది, మీకు తెలుసు. డేట్ ఆఫ్ పాస్ ఆల్రెడీ మెమో పైన ఉంటుంది, రాయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్సిమం మార్క్స్ మీ ఇంటర్లో ఎన్ని ఉంటాయి. ఇంటర్లో అయితే 1000 ఉంటాయి, 10+2 ఇంకా వేరే అయితే వేరే ఉంటాయి. ఈ 1000కి మీకు ఎన్ని వచ్చినాయి, 286, 289, 352, మీకు ఎన్ని వస్తాయి. 289 రావనుకోండి, 890 ఇట్లా ఎన్ని వస్తాయని మీరు మార్కులు వేయండి. ఈ మార్కుల పర్సెంటేజ్ వేయండి. ఇక్కడ 89.0 అన్నట్టు, ఇదా 89.0, 890 అయితే ఇట్లా. అండ్ మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించి, ఈ గ్రాడ్యుయేషన్ అనేది మీకు డిగ్రీ వాళ్ళకైతేనేమో అంటే బీఈడీ చేసినటువంటి వాళ్ళకు తప్పనిసరిగా నింపాలి. ఇక టీటీసీ ఇంటర్ తోటి వచ్చినటువంటి ఎస్జిటి ఉద్యోగులకు అంత పెద్ద అవసరం లేదు, ఇది బీఈడీ వాళ్ళకు తప్పనిసరి. సో ఏది అర్హత ఉంటే అదే నింపాలి. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ కొంతమందికి ఉండదు, డైరెక్ట్ నేను ఓపెన్ డిగ్రీ చేసి బీఈడీ చేసిన అంటారు. సో ఇది లేకపోతే డాష్ పెట్టేయాలి. ఇట్లా మీకు ఏది లేకపోతే అది డాష్ పెట్టాలి. ఇక గ్రూపు, డిగ్రీలో ఏ గ్రూపు, బీఎస్సీయా, బీకామా, బీజెడ్సీయా, ఏదైతే అది ఇక్కడ నింపాలి. బీఎస్సీలో ఎంపీసీ ఉంటుంది, లేదంటే బీఎస్సీ బీజెడ్సీ ఉంటుంది, ఏదైతే అది. నేమ్ ఆఫ్ ది బోర్డు లేదా యూనివర్సిటీ, ఇక్కడ బోర్డు ఉండదు గ్రాడ్యుయేట్లో, మన దగ్గరనైతే తెలంగాణలో బోర్డు లేవు, అన్ని యూనివర్సిటీలే ఉన్నాయి. ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ, ఓయూ అయితే ఓయూ, కేయూ అయితే కేయూ, శాతవాహని యూనివర్సిటీ అయితే శాతవాహని యూనివర్సిటీ. హాల్ టికెట్ నెంబర్ వేయాలి ఇక్కడ. దాని తర్వాత డేట్ ఆఫ్ పాస్, మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో డేట్ ఆఫ్ పాస్ వేయాలి ఇక్కడ. అందులో మెమో పైన ఉంటుంది, మెమో పైన ఉన్నది వేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీ డిగ్రీలో మెమోలు చూసుకుంటే ఆ మెమోలలో అన్ని టోటల్గా సెక్యూర్డ్ మార్క్స్కు బదులు పక్కనే ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ అని. సో అవిటిని చూసుకోండి. 2 కాలమ్స్ ఉంటాయి మెమో పైన కూడా. ఇక్కడ టోటల్ ఎన్ని 100కు మీకు ఎన్ని వచ్చినాయి 82, ఇక్కడ టోటల్ ఎన్ని 50, ఎన్ని వచ్చినాయి 31, ఇట్లుంటుంది కదా. వీటిని టోటల్ చేస్తేనేమో ఇది మ్యాక్సిమం మార్క్స్ కిందకి వస్తుంది, వీటిని టోటల్ చేస్తేనేమో సెక్యూర్డ్ మార్క్స్ కిందకి వస్తుంది. చూసుకొని వేయండి. పర్సెంటేజ్ అనేది మీరు లెక్క కడితే అయిపోతుంది, ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంట్. సేమ్ దానిలాగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, పీజీకి సంబంధించి పీజీ ఏ గ్రూపు, మీది ఏ యూనివర్సిటీ, హాల్ టికెట్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, పర్సెంటేజ్ సేమ్ పీజీకి సంబంధించి. ఇంకా అవే కాకుండా ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దగ్గర టీటీసీ అయితే టీటీసీ, డిఎడ్ అయితే డిఎడ్, బీఎడ్ అయితే బీఎడ్, ఏది ఉంటే అది దానికి సంబంధించినటువంటి మార్కులు వేయాలి ఇక్కడ.
ఇక్కడ చూడండి, ఈ కోర్సులు మనకు ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చిండు కాబట్టి వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్ అని ఇచ్చిండు. అంటే మీ కోర్సు కంప్లీట్ అయిందా? సో కంప్లీట్ అయితే ఎస్ కంప్లీటెడ్ అని రాయాలి, కంప్లీట్ కాకపోతే నో నాట్ కంప్లీటెడ్ అని రాయాలి. ఎట్లయితే అట్లా. కోర్సు నేమ్, ఏ కోర్సు? డిఏడా, డిఎల్ఈడా, డిఈడి ఉంటుంది, డిఎల్ఈడి ఉంటుంది, డిఎల్ఈడి ఉంటుంది, లేదంటే బీఈడి ఉంటుంది, బీపీఎడ్ ఉంటుంది, చాలా రకాలైన ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. ఏది ఉంటే అది. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో ఓయూఆ, కేయూఆ, ఏ యూనివర్సిటీలో చేస్తారు అక్కడ ఇది చేసినటువంటి ఈ డిఎడ్ కానీ బీఎడ్ కానీ డైట్ కానీ ఇదంతా చేసినటువంటి కాలేజీ నేమ్ రాయాలి. సో ఆ కాలేజీ నేమ్ ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ నింపాలి. దాని తర్వాత అందులో మీ మెథడాలజీలు ఏంటివి, ఫస్ట్ మెథడ్ ఏంటిది, సెకండ్ మెథడ్ ఏంటిది, థర్డ్ మెథడ్ ఏంటిది, సో ఆ మెథడ్స్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ, డేట్ ఆఫ్ పాసు, మ్యాక్సిమం మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీ మెమోస్ చూస్తే తెలుస్తుంది, రాయాలి. ఎవరైనా పాస్ కాని వాళ్ళు కానీ ఇక్కడ ఇంకా కంప్లీట్ కాని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ కంప్లీట్ కాలేదని రాస్తే మిగతా డీటెయిల్స్ రాయొచ్చు. వాళ్ళకి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ, డేట్ ఆఫ్ పాస్ ఇవి ఏమి ఉండవు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళది ఇంకా టోటల్ కాలేదు కాబట్టి. సో అందరు కంప్లీట్ అయిన వాళ్ళే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇక టీఎస్ టెట్, ఏపీ టెట్, సీ టెట్. సో టెట్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం. టీఎస్ టెటా, ఏపీ టెటా, సీ టెటా, ఆ టెట్లో ఏవి అని చెప్పేసి అడుగుతాడు. మీ మ్యాక్సిమం మార్కులు వచ్చినటువంటి టెట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. టీఎస్ టెట్ అయితేనేమో టీఎస్ టెట్, ఏపీ టెట్ అయితేనేమో ఏపీ టెట్. ఏపీ టెట్ అంటే మన తెలంగాణ విడిపోక ముందు ఉన్నటువంటి టెట్ మాత్రమే ఎలిజిబుల్ అండి. జాగ్రత్తగా వినండి, తెలంగాణ విడిపోక ముందు ఏపీలో రాసినటువంటి 2011, 12 జరిగినటువంటి టెట్లు మాత్రమే ఎలిజిబుల్. సీటెట్ ఏదైనా ఎలిజిబుల్. సో ఫర్ ఏపీ టెట్ ఎలిజిబుల్ అప్ టు June 2, 2014 అని చెప్పేసి ఇక్కడ మన ఇచ్చిండు చూడండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ టెట్ ఆ టెట్ పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ 2023 అప్పుడు పాస్ అయినటువంటిదే అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. ఆ హాల్ టికెట్ నెంబర్, ఆ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్. క్వాలిఫైడ్ సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2, పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారో ఆ పాస్ ఆఫ్ డేట్ వేయాలి. మీ టెట్కు సంబంధించినటువంటిది మీకు తెలిసి ఉంటుంది. మీడియం ఆఫ్ టెట్ ఏ మీడియంలో పాస్ అయ్యారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా. సో ఏ మీడియం అయితే ఆ మీడియం రాయాలి. టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 1, పేపర్ 1లో ఎన్ని మార్కులు ఉంటాయి? 150 ఉంటాయి. దీనిలో ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎన్ని అయినా సరే. సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ పేపర్ ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 139 వచ్చినాయి. సో 139 ఇట్లా మీరు వేయాల్సి ఉంటుంది టెట్కు సంబంధించి. ఇక ద క్యాండిడేట్ షుడ్ హిజ్ ప్రిఫరెన్స్ ఫర్ ద సెలెక్షన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద డిస్టిక్. మీరు ఏ దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి అయితే మనం అడుగుతున్నాడు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, లోకల్ బాడీ స్కూల్కు సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. మీకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంతా ఎలిమినేట్ లెక్క పెట్టి 1-2 పోస్టుల కంటే ఎక్కువ ఉండే. సో ఇది సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది. ఇక అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇక్కడ మీ అడ్రస్ రాయండి. హౌస్ నంబర్, మీ టోటల్ డీటెయిల్స్, హౌస్ నంబర్ 2-40/7 ఇట్లా మీ డీటెయిల్స్ అన్నీ రాయండి. మీ మొబైల్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది పర్ఫెక్ట్గా రాయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, పర్ఫెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ఎస్సి మెమోలో ఉంటాయండి. ఎస్ఎస్సి మెమోలో కనిపిస్తాయి, ఉంటే రాయండి, లేకపోతే లేదు. సో అంత పెద్ద తప్పనిసరి కాదు, ఉంటే రాయండి, లేకపోతే మీకు తెలిసింది రాయండి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇక్కడ ప్లేసు, డేట్ దగ్గర మీరు ఏ రోజు అయితే వెళ్తారో ఆ రోజు డేట్ వేయండి. 1/10/2024. ప్లేసు నేను మా ఊరు నుంచి వెళ్తున్నా కాబట్టి మా ఊరే తిమ్మాపురం రాస్తా. సో ఇట్లా. అండ్ సిగ్నేచర్, మీ సిగ్నేచరు ఇక్కడ సిగ్నేచర్ చేస్తే అయిపోతుంది. సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేసినటువంటి ఆఫీసర్ యొక్క డిసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ సంతకాలు, ఇవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళు నింపుకుంటారు. సో ఇది మనం తప్పనిసరిగా ఫిల్ చేయాల్సినటువంటి అంశం. ఇక్కడ ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్లో మీకు అందుబాటులోనే ఉంటాను, అక్కడ కాల్ చేసినా కూడా మీకు పూర్తి సమాచారాన్ని అయితే నేను అందజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇదండి చెక్ లిస్ట్ నింపేటువంటి విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, దీన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.